వామ్మో! బయటికి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. భగభగమంటూ సూరన్న మన కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడనిపిస్తుంది. తన కిరణాల ప్రతాపంతో పీల్చి పిప్పిని చేస్తున్నట్టు అనిపిస్తుంది. సొమ్మసిల్లి పడిపోయేటట్టు చేసి పకపక నవ్వు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. మరి కాలమానం ప్రకారంగా సూరన్న తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. మనమే కూడా కాలమానం ప్రకారం మన పని మనం చేసుకుంటూ పోవాలి. సూరన్న ఉషోగ్రత తగ్గించడానికి మనం కూడా ఏదో ఒక పానీయము అంటే ఇంట్లో చేసుకొని తాగితే శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. అలాగే ఎండ దెబ్బ కూడా తగలకుండా చేస్తుంది. సూర్యుడు తన పని తను చేసుకుంటూ కాలం రీతి తను ప్రతాపం అయితే చూపించుకోవాలి కదా! మరి సూరన్న లేకపోతే మనకు జగతే లేదు. కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారంటే ఆ సూర్యభగవంతుడే. సూర్యభగవంతుడు రాకుంటే మన జగతే అంధకారంగా మారిపోతుంది కదా! సూరన్నను తిట్టుకోవడం